డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ అయితే మనం ఇన్డెప్త్గా వెరీ బేసిక్ లెవెల్ నుంచి డిస్కస్ చేస్తాం. ఇది మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు. జస్ట్ దాని యొక్క సొల్యూషన్స్ మీరు చేసినవి కరెక్టా కాదని వెరిఫై చేసుకోవడం కోసమే కాబట్టి సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అటాక్ చేయాలో చూపిస్తాం. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 3/2 3/2 రాశాను ఇంటూ 7/3. సో డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను అంటే 6/7 వస్తుంది. సో దీని వరకు ఫస్ట్ క్యాన్సిల్ చేయండి అన్న. 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 2 3s అంటే 3 1/4 వస్తుంది. సో 3 1/4ని మనం ఎలా రాయొచ్చు? 13/4 అని రాయొచ్చు. ఇది 1/x కానీ ఇది మీ ఆన్సర్ కాదు. సో 13/4 అనేది మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది 1/x. మనకు కావాల్సింది x అంటే ఉల్టా చేసి రాయాలి అంటే 4/13. సో చూడండి, ఎప్పుడైనా సరే రాడికండ్ వాల్యూ మధ్య ప్లస్ ఉంది అంటే అప్ టు ఇన్ఫినిటీ ఉంది అంటే ఆ రాడికండ్ని ఆ 72ని 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్గా డివైడ్ చేయండి. 8 × 9 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్గా నేను డివైడ్ చేశాను. ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంది అంటే ప్లస్ సింబల్ ఉంది అంటే హయ్యర్ వాల్యూ మన ఆన్సర్ అవుతుంది. లేదు వీటి మధ్య నెగిటివ్ సింబల్ ఉంది అనుకోండి, లోయర్ వాల్యూ మన ఆన్సర్ అవుతుంది. పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. కాట్ ఎక్స్ ఇచ్చారు, సీకెంట్ ఎక్స్ ప్లస్ కొసెకంట్ ఎక్స్ అడుగుతున్నారు. కాట్ ఎక్స్ ఇచ్చారు, మనందరూ తెలుసు టాన్కి రివర్స్ అని. సో టాన్కి రివర్స్ అంటే ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. 12 5 13 ఇట్స్ ఎ పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఓకేనా? సీకెంట్ ఎక్స్ అన్నారు అంటే కాస్కి రివర్స్ అంటే 13/5 ప్లస్ కొసెకంట్ ఎక్స్ అన్నారు సైన్కి రివర్స్ 13/12. సారీ 13/12. LCM is what అన్న? 60. 5 12 times 12 13 times 156. So 12 5s are 5 13 times 65. So your answer will be what? 221/60. 221/60. So option 2 will be the right answer. The price of an article decreased by 8% and then increased by 12%. What is the approximate effective change in the price? వస్తువు ధర ఎంతో మనకు తెలియదునా, 100 అనుకుందాం. 8% తగ్గింది అంటున్నాడు, డిక్రీజ్ అంటున్నాడు, అందుకని కింది కేసెస్ అప్రాక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 12% పెరిగింది అంటున్నాడు, పెరుగుతుంది కాబట్టి పై కేసు యాడ్ చేస్తున్నాను. 12% అన్నా 12 2s are 24, 12 9s are 108, 108 + 2 110 అంటే 11.04 వస్తుంది. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తున్నా? 92కి ఒక 11 యాడ్ చేస్తే సో 103. సో 103.04, 103.04 అంటే 100 కాస్త 103.04 అయిందంటే మన ఆన్సర్ ఎంత పెరిగినట్టున్నా? 3.04% పెరిగినట్టు. సుమారుగా అన్నాడు, సుమారుగా అన్నప్పుడు 3.04కి సుమారుగా 3 అవుతుంది, నాట్ 3.5. A regular pentagon has a perimeter of 45. What is the length of one side? A simple question అన్న. సో పెంటాగన్ అన్న 45 సెంటీమీటర్లు చుట్టుకొలత ఇచ్చాడు అంతే. సో పెంటాగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్ ఉంటాయి. డివైడెడ్ బై 5 వేస్తే సరిపోతుంది. అప్పుడు ఒక్కొక్క భుజం పొడవు 9 అవుతుంది. ఆప్షన్ 1 అన్నది సో మీ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. In an election between two candidates, one candidate got 48% of the total valid votes. 18% of the votes were invalid. If the total number of votes was 17,500, then what was the valid votes the other candidate got? ఇక్కడ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు నాన్న. సో ఇద్దరికి కలిపి మొత్తం ఓట్స్ 100 ఓట్స్ ఉంటాయి. 18% చెల్లలేదు అంటే చెల్లిన ఓట్లు 82నే ఉంటాయి, చెల్లిన ఓట్లు 82నే ఉంటాయి. ఆ చెల్లిన ఓట్లలో ఒకతనికి 48% వచ్చాయి అంటే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 17,500. దాంట్లో ముందు మనం 82% ఫైండ్ అవుట్ చేయాలి. 82% ఆఫ్ 17,500. ఇవి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇవి ఏంటి? వ్యాలిడ్ ఓట్స్. కౌంటింగ్ అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే లెక్కిస్తారు. అవి కాటిట్టనా? ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక క్యాండిడేట్కి 48% వస్తే మరొక క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? 52% వస్తాయి. 52% అంటే 52/100.
సో 100కి 100 క్యాన్సిల్ అవుతుంది. 25 7s are 25 4s are 4 1s are 4 13 times. 13 7s are 91. 91 into 82. So our answer is end with a 2. So 2 options will be there. So 90 into 7 9 into 82 అంటే ఎంత వస్తుందన్నా 980 times 720 9 2s are 18. 18 plus 720 738 and 7380 plus 1 into 82 82 అవుతుంది. అంటే 7462 వస్తుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A person bought a rectangular piece of land whose length and breadth are in the ratio 7:5. The cost of fencing the land is 2880 at the rate of 15 rupees per meter. Then what is the length of the land? ఒక వ్యక్తి దీర్ఘచతురస్రాకార భూమిని కొనుగోలు చేశాడు. దీని పొడవు మరియు వెడల్పులు 7:5. నిష్పత్తులు ఇచ్చారు కాబట్టి దీన్ని 7 భాగాలు అనుకుందాం, దీన్ని 5 భాగాలు అనుకుందాం. సో అప్పుడు చుట్టుకొలతకి ఫినిషింగ్ వేసినట్టు 2 times of L plus B. L plus B అంటే 12x వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అంటే టోటల్ కాస్ట్ బై పర్ యూనిట్ కాస్ట్ వేస్తే అప్పుడు మనకు టోటల్ పెరిమీటర్ వస్తుంది. రిక్వైర్డ్ పెరిమీటర్ వస్తుంది మనకు. టోటల్ కాస్ట్ బై పర్ యూనిట్, మొత్తం ఖర్చు బై పర్ యూనిట్ కాస్ట్ వేస్తే అప్పుడు 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్ది అనేది. సో మీరు జాగ్రత్తగా చూస్తే సో 20 టైమ్స్ అంటే 300, 200 టైమ్స్ అంటే సో మనకు 3000 వస్తుంది. కానీ 3000కి అది 120 తక్కువ. 15 టేబుల్లో 120 అనేది 8 టైమ్స్ పోతుంది. అంటే 200 టైమ్స్కి 8 టైమ్స్ తక్కువ అంటే 192. మేము మామూలు చేసుకున్న గదే వస్తుంది. సో ఇది 24 కదా నాన్న, 12 2s are 24 కదా. సో 24 8 టైమ్స్ అంటే 1 part విల్ బి 8. అడిగింది పొడవు. పొడవు అంటే ఎన్ని పార్ట్స్ అన్నా 7 parts. ఈచ్ పార్ట్ ఈజ్ 8. 7 parts అంటే 7 into 8 56. లెంత్ అడిగారు, యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 56. లేదా 7 మల్టిపుల్ చూసుకున్న చెక్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ 84 అనే ఆప్షన్ కూడా ఉంది, 7 మల్టిపుల్ అది కూడా. The average age of a class of 6 girls is x years. 4 new girls having ages x minus 2, x plus 4, x plus 8, x plus 10 joins the class. What is the new average age of the class? సో జనరల్గా దీన్ని నార్మల్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదన్నా. నార్మల్ మెథడ్ అంటే సర్కస్ చేస్తారు, నన్ను అది ఏం చేయండి. చూడండి జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ యావరేజ్ ఎక్స్ ఉంది. ఒరిజినల్ యావరేజ్ ఎక్స్ ఉంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ ఎక్స్ కన్నా ఎంత డిఫరో చూసుకుందాం. ఎంత డిఫర్. మొదటి వాళ్ళు 2 తక్కువ, అందుకని -2 రాస్తా. రెండో వాళ్ళు 4 ఎక్కువ +4, మూడో వాళ్ళు 8 ఎక్కువ, తర్వాత వాళ్ళు 10 ఎక్కువ. ఆ డిఫరెన్స్నే రాశా. ఈ చేంజ్ అందరి మీద ఉంటుంది. ఎంతైనా చేంజ్ 20 ఉంటుంది. పై ఎంతమంది ఉన్నారు టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు. టోటల్ పాత వాళ్ళు 6, కొత్తగా జాయిన్ అయిన 4, మొత్తం 10 మంది. అంటే 20/10 అంటే +2 వస్తుంది. అంటే యావరేజ్ కూడా 2 ఎఫెక్ట్ అవుతుంది, అంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఎక్స్కి ఇంకో 2 యాడ్ అవుతుంది. అంటే కొత్త యావరేజ్ ఎంత అవుతుందన్నా కొత్త సగటు x + 2 అవుతుంది. అంతేగాని సర్కస్ చేస్తే చాలా టైం పడుతుంది. Ratio of the present age of mother to that of the daughter is 7:1. After 5 years, the ratio will become 4:1. What is the difference between their ages? So present ages difference అన్న ఎప్పుడు డిఫరెన్స్ అన్న ఒకటే రకంగా ఉంటుందన్న. సో మదర్ ఏజ్ 7 ఉంటే డాటర్ ఏజ్ 1 ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రజెంట్. 5 సంవత్సరాల తర్వాత కింద చూస్తే 4:1గా ఉందంట. 4:1గా ఉందంట. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎన్ని పార్ట్స్ ఉంది నాన్న? 6 పార్ట్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. డిఫరెన్స్ ఏముండాలి కాబట్టి నేను దీన్ని డిఫరెన్స్ ఏముండాలి, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఆర్ యూ గాట్ ఇట్ అన్న? అప్పుడు డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ 6 పార్ట్స్ ఉంది. అంటే ఆన్సర్ మనకు 6 మల్టిపుల్ అయి ఉండాలి. సో 6 మల్టిపుల్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. మళ్ళీ మొత్తం చెక్ చేయక్కర్లేదు, మొత్తం మీరు చేయక్కర్లేదు. లేదు మీరు చూసుకుంటానా నో ప్రాబ్లం. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అన్నా 1 పార్ట్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్? 1 పార్ట్. ఆ 1 పార్ట్ దేని వల్ల వచ్చింది? ఈ 5 ఇయర్స్ వల్లే వచ్చింది. 1 పార్ట్ 5 ఇయర్స్ అంటే 6 పార్ట్స్ 30 ఇయర్స్. సార్ దీనికి 2తోనే ఎందుకు మల్టిప్లై చేశారు సార్ అంటే ఇక్కడ డిఫరెన్స్ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 పార్ట్స్ ఉంది. డిఫరెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఎప్పుడు తటస్థంగా ఉంటుంది. అందుకోసం ఈక్వల్ చేయడం కోసం అలా చేశారు. ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 144 pi square centimeters while its slant height is 13. This cone is remolded to obtain a solid sphere. The radius of the sphere. Remolded అంటే మెల్ట్ చేసి ఇంకొక ఫిగర్గా తయారు చేయడం అని అర్థం. కరిగించి ఇంకో దానిగా తయారు చేయడం రీమోల్డ్ చేయడం అంటే శంకు ఉండేది కాస్త గోళంగా తయారు చేశారు. ఓకే, గోళంగా తయారు చేశారు. స్లాంట్ హైట్ 13 ఇచ్చారు.
ఇప్పుడు మనకు ఈ బేస్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా. సో పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 పై ఇచ్చారు. 144 పై, పైకి పై క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ 144 ఆర్ అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12 13 అంటే ఇక్కడ ఏం మిస్ అయినట్టు? 5 మిస్ అయినట్టు. ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 5 12 13. సో ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఆ ఫార్మెట్ అనేది మనకు ఫాలో అవుతూ ఉండాలి. 5 12 13. ఇప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని మౌల్డ్ చేసి దేనిగా చేశానన్నా? స్పియర్గా చేశారు. సో స్పియర్ యొక్క ఏమడుతున్నారు? వ్యాసార్థం అడుగుతున్నారు. స్పియర్ యొక్క వ్యాసార్థం అడుగుతున్నారు. రెండు యొక్క ఘనపరిమాణాలు సమానం అవుతాయి. జాగ్రత్తగా చూస్తే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ 144, హెచ్ అంటే 5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్. పైకి పై క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4, 36 times, 36 5s are 180 nana. So 180 is equal to r cube, r is equal to cube root of 180. So cube root of 180 will be the right answer. Option 2 will be the right answer. The average cost of 10 items is 89. If one item costs 35, then find the average cost of remaining 9 items. సో 10 వస్తువుల సగటు ధర 89 అన్న. ఒక వస్తువు ధర 35 రూపాయలు అయితే ఆపై మిగిలిన వస్తువుల సగటు ధర ఎంత కనుగొనమంటాడు. నేనేమంటానంటే ఏం చేయక్కర్లేదు. ఇక్కడ ఒక వస్తువు 35 కదా, కానీ అది ఉండాల్సింది ఎంత? 89. ఉండాల్సింది 89 అయితే 35 ఉందంటే ఎంత తక్కువ ఉన్నట్టు? ఒరిజినల్ యావరేజ్ కానీ ఎంత తక్కువ ఉన్నట్టు? ఆల్మోస్ట్ 54 తక్కువ ఉన్నట్టు. ఈ 54 రిమైనింగ్ ఆర్టికల్స్ ఎక్కువ ఉండబట్టే కదా ఇది తక్కువ ఉంది. అంటే డివైడెడ్ బై 9 వేస్తే ఆ రిమైనింగ్ ఆర్టికల్స్ ఈ ఒరిజినల్ 89 కన్నా 6 ఎక్కువ ఉన్నట్టు. ఒరిజినల్ ఏమో 89 కన్నా 6 ఎక్కువ ఉన్నట్టు. అంటే రిమైనింగ్ 9 ఒక 95 ఉంటాయి. మళ్ళీ మీరు ఒరిజినల్ మెథడ్ చేస్తే సర్కస్ అవుతున్నానా? సో 10 × 89 టోటల్ వస్తుంది. ఈ 35 తీసేసి వచ్చిన దాన్ని 855 డివైడెడ్ బై 9 వేసిన గదే వస్తాయి. 9 9s are 81, 9 5s are. ఈ సర్కస్ అంతా చేసే బదులు అలా చేయడం అనేది ఈజీ అవుతుంది. One card is drawn from a pack of 52 cards. Each of the 52 cards being equally likely to be drawn. Find the probability that the drawn card is a red face card. సో జాగ్రత్త చూడండి, రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి గల సంభావ్యత ఎంత అంటున్నాడు. 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ డ్రా చేస్తున్నాను. 52C1 అంటే 52. అసలు ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. ఎందుకంటే రెడ్ అనేవి 2 సూట్స్లోనే ఉంటాయి. ఓకేనా? స్పేడ్ అండ్ క్లబ్ కాదు, మనకు RDH డైమండ్ హార్ట్. డైమండ్లో ఒక 3 ఏస్ కార్డ్స్ ఉంటాయి, హార్ట్ సింబల్తో ఒక 3 ఏస్ కార్డ్స్ ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి. 6C1 అంటే 6. సో 2 టేబుల్ కట్ చేస్తే 2 3s are 226 times. The speed of a boat in still water is 9 and the speed of the stream is 3. The difference between the upstream speed and downstream speed is what? పడవ వేగం 9 ఇచ్చాను అన్న, ప్రవాహ వేగము 3 ఇచ్చాడు. ఎగువ వేగం అంటే B - C, ఎగువకు వేగం B - C అంటే 6 వస్తుంది. దిగువకు వేగం అంటే B + C అంటే 12 వస్తుంది. సో వీటి మధ్య వ్యత్యాసం ఎంతనా? 6. 12కి 6కి డిఫరెన్స్ ఎంత? 6. Monica took a non-stop flight to visit her grandparents. A 650 kilometer trip took 1 hour 30 minutes because of bad weather. The return trip takes 2 hours 30 minutes. So what was the average speed during the entire trip? So 650 కిలోమీటర్లనా, పోయేటప్పుడేమో 1.5 hours పట్టింది, వచ్చేటప్పుడేమో 2.5 hours పట్టింది. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? పోయేటప్పుడు 650, వచ్చేటప్పుడు 650. సో టోటల్ 1300 అవుతుంది. పోయేటప్పుడు 650, వచ్చేటప్పుడు 650. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం. సో మొత్తం కాలం అంటే 1.5 hour, 2.5 hours అంటే మొత్తం ఎంత? 4 hours. సో 1300/4. సో అంటే ఎంత వస్తున్నా? హాఫ్ చేస్తే 325. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 325. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డేటా ఇవ్వబడింది నాన్న. దేనికి సంబంధించిందంటే ఏ సంవత్సరంలో కంపెనీ వైకి గత సంవత్సరంతో పోల్చుకుంటే పెరుగుదల గరిష్టంగా ఉంది. సో ఆప్షన్స్ 4 ఇచ్చాడు కాబట్టి 4 ఆప్షన్లు వెరిఫై చేస్తే సరిపోతుంది. సో 19కి మీరు చూస్తే 19కి ప్రీవియస్ ఇయర్ సో 18 అవుతుంది. అంటే ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 40 ఉంది, అంటే 5 ఇంక్రీజ్ అయింది. సో 19 ఇయర్లో చూసుకుంటే 5 ఇంక్రీజ్ అయింది. 5 దేని మీద? 35 మీద. సో 5/35 అంటే 1/7 అవుతుంది.
సో 1/7 అంటే 14 2/7. మనకి ఫ్రాక్షన్ టేబుల్ తెలుసు మనకు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ వెరిఫై చేయాలన్నా తప్పదు. 18లో చూసుకుంటే 35 ఉంది, ఇక్కడ 35 ఉంది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఏమీ పెరగలేదు, అంటే అది వెరిఫై చేయక్కర్లేదు. 16కి ప్రీవియస్ ఇయర్ ఉండదు అసలుకి. 16కి ప్రీవియస్ ఇయర్ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ కూడా లేదు. 17 చెక్ చేస్తే సరిపోతుంది. 17కి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 16 అవుతుంది, అంటే 10 పెరిగింది. సో 18 లేదు, 19 లేదు, సారీ 17 ఉంటుంది. నెక్స్ట్ 10 పెరిగింది. 10 దేని మీద పెరిగింది? 25 మీద పెరిగింది. సో అప్పుడు 2/5 వస్తుంది. ఇది 2/5 అంటే 40%. అంటే 14 2/7తో పోల్చుకుంటే 40% గరిష్టం అని చెప్పొచ్చు కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. 3/5 of my current age is same as the 5/6 of that of one of my cousin. My age 10 years ago will be his 4 years hence age. My current age is what? చూడండి, నా ప్రస్తుత వయసులో అన్నాడు. నా ప్రస్తుత వయసులో 3/5 వయసు ఎవరికి సమానం అన్నాడు? ఈ సేమ్ యాజ్ 5/6 of that of one of my cousin. ఓకేనా? అంటే m by cousin, నేను మా కజిన్. అప్పుడు ఎంత అవుతుందన్నా? సో 25/18 అవుతుంది. 10 ఏళ్ల క్రితం నా వయసు. 10 ఏళ్ల క్రితం నా వయసు అంటే నా వయసు ఇప్పుడు 25 పార్ట్స్ ఉంది. 10 ఏళ్ల క్రితం నా వయసు 4 సంవత్సరాల తర్వాత మా కజిన్ వయసుకి సమానం. 4 సంవత్సరాల తర్వాత అంటే 18x + 4. డిఫరెన్స్ ఎంత వస్తుందన్నా? 7x వస్తుంది. 7x = 14, x = 2 వస్తుంది. అడిగింది నా వయసు. నా వయసు అంటే 25 పార్ట్స్ అన్న. సో 25 మల్టిపుల్ అన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, మళ్ళీ వెరిఫై చేయక్కర్లేదు. సో 25 టేబుల్లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ చూసి ఆన్సర్ టిక్ కొట్టచ్చు. ద మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు, అనుపాత మధ్యమం అడుగుతున్నాడు. సో మీన్ ప్రపోర్షన్ అంటే మన అందరికి కూడా తెలుసు. ఇచ్చిన రెండింటికి అండర్ రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ BC 0.64 × 0.81. డెసిమల్స్ వచ్చినప్పుడు కంగారు పడద్దు. ముందు దీన్ని 9గా రాసుకోండి, దీన్ని 8గా రాసుకోండి. లోపల 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఒకటి అవుతుంది. లోపల 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఒకటి అవుతుంది. సో 8 9s are 72. సో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 0.72. సో డెసిమల్స్ వచ్చినప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ 2 wheels of a diameter 7 cm 14 cm start rolling simultaneously from 2 points A and B which are 1980 centimeters apart each other in opposite directions. So both of them make same number of revolutions per second. If both of them meet after 10 seconds, so the speed of the bigger wheel is what? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఒక వీలు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే దాని యొక్క పెరిమీటర్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు. టుగెదర్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సో 2πr1 2πr2. సో 2π ఒకదాన్ని వ్యాసాలు ఇచ్చాడు. ఇవి మనం వ్యాసార్థం అంటే 3.5 వస్తుంది. సమ్ x సెకండ్స్ పాటు వాళ్ళు ప్రయాణించాలనుకుందాం. ప్లస్ 2π7x seconds. That is equal total distance will be 1980. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయొచ్చు? 2πని కామన్ తీయొచ్చు, 44/7 వస్తుంది. xని కూడా కామన్ తీయొచ్చు. అప్పుడు మనకి ఎంత వస్తుందన్న? 3.5 7 10.5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1980. సో 7 1.5 టైమ్స్ పోతుందన్న. 44 × 1.5 66 వస్తుంది. 66 3 టైమ్స్ అనేది 66 3 టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ. అంటే 1 part will be equivalent to 44 66. సో 10 seconds ఆఫ్టర్ మీట్ 10 seconds అన్నాడు కదా. ఇంటూ 10 వేసినప్పుడు 0 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 10 వేసినప్పుడు 0 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x = ఎన్ని వస్తుందన్న? 3 వస్తుంది. x = 3 వస్తుంది. సో అంటే అంటే ఎన్ని రౌండ్లు, నెంబర్ ఆఫ్ రౌండ్స్. x అంటే ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ రౌండ్లు. సింపుల్ మన లాజిక్ తెలుసు మనకు. ఒక వీల్ ఎంత డిస్టెన్స్ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే దాని యొక్క సర్కంఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నట్టు. ఎన్ని రౌండ్స్ వేస్తే ఇంటూ n వేస్తాం. ఒకవేళ టోటల్ డిస్టెన్స్ అడిగితే ఇంటూ టైం వేస్తాం. ఇక్కడ టైం 10 seconds అని ఇచ్చాడు, 10 రాసేసాను. x అనేది నేను నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇద్దరు కూడా సేమ్ రెవల్యూషన్స్ చేశారు. x అనేది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కింద తీసుకున్నాం. అంటే ఒక్కొక్కరు 3 రౌండ్స్ వేశారు. అయితే పెద్ద చక్రం యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో పెద్ద చక్రం అంటే 2π. సో 2 × π అంటే 22/7 వస్తుంది. ఇంటూ 7. x అంటే మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇంటూ 10. అప్పుడు ఎంత అవుతుందన్నా? అసలు ఇంటూ 10 కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే మనకు పర్ సెకండే కావాలి. 10 secondsలో కూడా అవసరం లేదు.
7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 222 టైమ్స్ 144, 44 3s 132. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 132. సో మనకు కావాల్సిన పర్ సెకండే కాబట్టి మళ్ళీ ఇంటూ 10 కూడా ఎక్కర్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 3. సో వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాను. సైన్ ఆఫ్ a ప్లస్ b సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b ప్లస్ సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. సో దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. రెండిట్లో కాస్ ఎక్స్ని కామన్ తీయచ్చు. అప్పుడు కాస్ ఎక్స్ని కామన్ తీస్తే ఏమొస్తుందన్నా, లేదా సైన్ అప్పుడు మనకేమొస్తుంది, సైన్ 45 సైన్ 45 2 టైమ్స్ ఆఫ్ సైన్ 45 వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ సైన్ 45. సైన్ 45 అంటే 1/√2. సో అప్పుడు ఏమవుతుంది, కాస్ ఎక్స్ ఇంటూ √2 కాస్ ఎక్స్. సో ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. సైన్ ఆఫ్ a ప్లస్ b సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములాను అప్లై చేశారు అంతే. In a rectangle PQRS, the ratio of the length of PQ and breadth QR is 3:2. O is the midpoint of side PQ. So find the cot of ROQ. సో దీర్ఘచతురస్రం అంటున్నాడు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో జాగ్రత్తగా డయాగ్రామ్ డ్రా చేయగలిగితే మీరు ఈజీగా చేయగలుగుతారు. PQRS అనేది ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రము. సో PQ మరియు వెడల్పు QRల మధ్య నిష్పత్తి 3:2. PQ అంటే పొడవు 3 ఇది 3 పార్ట్స్ ఉంటుంది. సో ఇది 2 పార్ట్స్ ఉంటుంది. సో O అనేది భుజం PQకి మధ్య బిందువు అయితే, ఈ O అనేది మధ్య బిందువు అయితే, సో ROQ కాట్ ఆఫ్ ROQ. నేనేమంటా అంటే కాట్ ఆఫ్ ROQ అనేది కాట్ ఆఫ్ ROQ. సో కాట్ అనేది అంటే, సో OQ బై QR కదా, OQ బై QR కదా. ఇది 3 పార్ట్స్ ఉందంటే ఇది 1.5 పార్ట్స్ ఉంటుంది, ఇది 1.5 పార్ట్స్ ఉంటుంది. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? అంటే 1.5/2 అవుతుంది. ఆర్ యు గాట్ ఇట్ అన్నా? అప్పుడు 1.5/2 అంటే మనకేమవుతుందంటే దీన్ని 3/4 కూడా రాసుకోవచ్చు కదా. 1.5 డబల్ చేసి 2ను కూడా డబల్ చేస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. 3/4. Hina went to a shop and bought a sofa. She got a discount of 30% on this. If she had got 35% discount, she would have saved 2,000 more. Then how much did he save for the sofa? హీనా ఒక దుకాణానికి వెళ్ళి సోఫా కొనుక్కుంది. దీనిపై ఆమెకు 30% తగ్గింపు లభించింది. ఒకవేళ ఆమెకు 30% తగ్గింపు లభించినట్లయితే ఆమె 2,000 ఎక్కువ ఆదా చేసేది. అంటే 5%, మీరు జాగ్రత్త చూడండి, 5% ఫస్ట్ ఏమో 30% డిస్కౌంట్ ఇచ్చారు, రెండోసారి 35% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 5% డిస్కౌంట్ పెంచడం వల్ల ఆమెకు 2,000 సేవ్ అయినాయి. అయితే సోఫా కోసం ఎంత చెల్లించింది అంటే దాని మీనింగ్ తనకు తగ్గింపు ఇచ్చింది 30%. ఒకవేళ 35% ఇచ్చుంటే అన్నాడు, అంటే తగ్గింపు ఇచ్చింది అయితే 30%గా. 30% తగ్గింపు ఇచ్చారు అంటే తను ఎంత కొని ఉంటుంది నాన్న, 70% కొని ఉంటుంది. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ అనేది 14 టైమ్స్. 14 టైమ్స్ 70. సో 2,000 టైమ్స్ 28,000. So your answer will be 28,000. In the given figure, A transversal line FD cuts the lines AB at F, AC at E and BC at D. Then find the value of this expression. సో జాగ్రత్తగా చూస్తానన్నా, అలా ఫ్యూ ABC అనేది ఒక ట్రయాంగిల్ ఉంది. సో FD అనేది F వద్ద, ఓకేనా, AB E వద్ద ACని మరియు D వద్ద BC యొక్క కట్ చేస్తుంది. అంటే దాని యొక్క పాయింట్లను ఖండిస్తుంది అని అర్థం. ఆపై AF/FB BD/DC విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్త చూస్తానన్నా, ఎప్పుడైనా ఇలా ఎక్స్టెన్షన్ చేసి కట్ చేసినప్పుడు మనం మెల్లనెస్ థీరం కింద అప్లై చేసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు, AF/ మెలనియస్ స్థిరం అని అంటాం దీన్ని మనం. సో AF/FB ఇంటూ, సో నెక్స్ట్ BD/CD దట్ ఈస్ ఈక్వల్ టు మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే, సో BD/CD దేనికి ఈక్వల్ అవుతుందంటే AE/ECకి ఈక్వల్ అవుతుంది. AE/ECకి. సో AE/EC అనే ఫార్మేట్లో ఏముందో చూడండి. నన్ను AE/EC అన్న EA/CE అన్న రెండు ఒకటే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 3. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్.
Next question number 53. Anil alone takes 2 hours 40 minutes to complete a work and Sumit alone can complete the same work in half of the time. How much time will be taken by Sumit to complete the work? Direct question అనేది అనిల్ ఒక్కడే 2 hours 40 minutes చేస్తే అంటే 2 hours 40 minutes అంటే 160 minutes. అనిల్ చేసే సమయంలో సగం సమయంలో సుమిత్ చేస్తాడు అంటే ఆ 160 minutesలో సగం అంటే ఎంత 80 minutes. సో ఒకసారి మీరు చూడండి, దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. దీన్ని మనం 3 - 2√2 అని రాయొచ్చు. ఎస్ అన్న 8ని మనం 2√2 రాయొచ్చు ఇంటూ 3 + 2√2 బై 3 + 2√2 అని రాయొచ్చు. అప్పుడు డినామినేటర్ a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంటుంది. a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంటుంది. అప్పుడు a² - b² అంటాం. అప్పుడు 9 - 8 అంటే 1 అయిపోతుంది. డినామినేటర్ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. అప్పుడు మనకు 3 + 2√2 మిగులుతుంది. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD ఈజ్ రెక్టాంగిల్. AD ఈజ్ ఈక్వల్ టు 40 అన్నారు. ఎస్, AD ఈజ్ ఈక్వల్ టు 40 అన్నారు. AB ఈజ్ ఈక్వల్ 30 అన్నారు. CE ఈజ్ ఈక్వల్ 24 అన్నారు. అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అడుగుతున్నారు. నేనేమంటానంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఈ సర్కిల్కి డయామీటర్ డ్రా చేసినట్లయితే ఈ సర్కిల్ డయామీటర్ అనేది ఆ రెక్టాంగిల్ యొక్క బ్రెత్కి ఈక్వల్ అవుతుంది, వెడల్పుకి ఈక్వల్ అవుతుంది. వెడల్పు 30 కాబట్టి డయామీటర్ 30 అవుతుంది, వ్యాసం 30 అవుతుంది. అప్పుడు రేడియస్ ఏమవుతుందంటే 15 అవుతుంది. డయామీటర్లో హాఫ్ రేడియస్, వ్యాసంలో సగమే వ్యాసార్థం. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 20% per annum would fetch 482 rupees more interest if the interest is compound half yearly than yearly. What is the sum invested? సో ఇప్పుడు చూడండి నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 20% 2 years చక్రవడ్డీకి ఇస్తే ఏమొస్తుందంటే మనకు 44% వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 24 వస్తుంది, అంటే 44. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ లెక్కెట్టినప్పుడు. హాఫ్ ఇయర్లీ లెక్కెడితే ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది. 2 yearsలో 4 cycles ఉంటాయి, 4 హాఫ్ ఇయర్లీలు ఉంటాయి, 4 cycles ఉంటాయి. 10%తో 4 cycles వేయాలి. అప్పుడు మనకు 46.41 వస్తుంది. ఇది హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 44. సార్ 46.41 ఎలా వస్తుంది సార్ అంటే 100 తీసుకున్నాను అనుకోండి ప్రిన్సిపల్, 1 year తర్వాత 110 అవుతుంది. అగైన్ 10% ఆఫ్ 110 11, ఇట్ బికమ్ 121. అగైన్ 10% ఆఫ్ 121 12.1, ఇట్ బికమ్ 133.1. అగైన్ 10% ఆఫ్ 133.1 13.31. 13.31 ప్లస్ 133.1 146.41. 100 146.41 అవుతుందంటే ఇంట్రెస్ట్ మనకు 46.41 అవుతుంది. అంటే ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసే దానికన్నా హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత ఎక్కువ ఉందన్నా 2.41% ఎక్స్ట్రా ఉంది. ఈ 2.41% అంటే 482. అప్పుడు మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కావాలి. 100% అంటే ఎంత? ఎగ్జాక్ట్గా 241 2 టైమ్స్ పోతుంది చూడండి. అంటే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 200 టైమ్స్ పోతుంది. సో 200 టైమ్స్ ఆఫ్ 100 అంటే 20,000. సో 200 టైమ్స్ ఆఫ్ 100 అంటే 20,000. సో యువర్ ఆన్సర్ విల్ బి 20,000. A manufacturer offers a 25% discount on the market price of a product. The retailer offers another 28% discount on the reduced price. What is the single discount? The 2 successive discounts will be equal to single discount of how much? మీరు జాగ్రత్తగా చూస్తారని ఇక్కడ ఫస్ట్ మనకు ఎంఆర్పి తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నాను. ఫస్ట్ డిస్కౌంట్ 25% అన్న, 100 మీద 25% అంటే 25 వస్తుంది. సో 25ని కట్ చేస్తే 75 వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ 28%, 28% ఆఫ్ 75. నేనేమంటారంటే చాలా మంది స్టూడెంట్స్ ఇలానే చేస్తారు. ఇలా చేయకూడదు, ఇచ్చిన ఆర్డర్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 28% చేశారనుకోండి ఈజీ అవుతుంది. చూడండి 100 మీద 28 చేస్తే 28 72 వస్తుంది. ఈ 72 మీద 25% క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. మీరు ఏ ఆర్డర్ ఫాలో అయినా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. 25% ఇప్పుడు హాఫ్ చేయడం ఈజీ. హాఫ్ 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 25% అంటే హాఫ్ చేస్తే 36, హాఫ్ చేస్తే 18. సో అప్పుడు ఎంత అవుతుందన్నా 28 18. ఇది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు జస్ట్ డిస్కౌంట్స్ యాడ్ చేస్తే సక్సెస్ డిస్కౌంట్స్ వచ్చేస్తుంది. 36 46. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 46. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ 27. మోడ్ అంటే మనకు తెలుసు బాహుళకం అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. సో మోడ్ 27 అవ్వాలంటే ఎక్స్ ప్లస్లో ఏమి ఉండాలి. ఇక్కడ 27 ఒకసారి ఉంది, 2 సార్లు ఉంది, 3 సార్లు ఉంది. 26 చూస్తే 1 సార్లు ఉంది, 2 సార్లు ఉంది, 3 సార్లు ఉంది. 25 కూడా 3 సార్లు ఉంది. మరి 26 3 సార్లు ఉంది, 25 3 సార్లు ఉంది, 27 3 సార్లు ఉంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే
మనకు బావులోకి 27 అవుతుంది. ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్‌లో 27 పెట్టాలి. అప్పుడు ఎక్స్‌ప్రెస్‌లో 27 పెట్టినప్పుడు ఏమవుతుందంటే 20 ఏళ్ళు 4 సార్లు వస్తాయి. అప్పుడు వీటికన్నా ఇది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇది బాహుళకమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. Johnny borrows 7,000 from a bank at simple interest. After 3 years, he repays 4,000 to the bank. This amount is being entirely adjusted as a repayment part of the principal borrowed. At the end of 5 years from the date of the borrowing, he pays 4,350 to the bank to settle the account. Find the rate of interest. So 7,000 అప్పు తీసుకున్నారన్నా, 7,000 అప్పు తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత 4,000 చెల్లించారు. అంటే 3 సంవత్సరాల వరకు మీరు జాగ్రత్తగా చూస్తే 7,000 మీద వడ్డీ కట్టుంటారు. 7,000 మీద వడ్డీ కట్టుంటారు 3 సంవత్సరాల వరకు. 4,000 చెల్లించారు కాబట్టి ఇంకా 3,000 ఉంటుంది. ఎప్పుడు ఈ మొత్తం కొంత భాగం తిరిగి చెల్లించాలని సర్దుబాటు చేయబడుతుంది. రుణం తీసుకున్న తేదీ నుండి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ముగింపులో అంటే మిగతా 2 ఇయర్స్కి వాళ్ళు 3,000 మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రం 7,000 మీద క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. నెక్స్ట్ 2 ఇయర్స్ మాత్రం 3,000 మీద క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. ఇక్కడ 21 ఇక్కడ 6 అంటే 27,000 అంటే ఓవరాల్ వాళ్ళు 27,000 మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. మీరు తీసుకుంది ఎంత 7,000, మీరు తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత 7,000, వాళ్ళు మీకు తిరిగి చెల్లించింది ఎంత అమౌంట్, ఇక్కడ ఒక 4,000 కట్టావు, ఇక్కడ ఒక 4,350 కట్టావు, అంటే 8,350 కట్టావు. అంటే ఎంత వడ్డీ కట్టినట్టు 1350 వడ్డీ కట్టినట్టు. అది కట్టిటారా 1350 వడ్డీ కట్టినట్టు, అవునా కదనా? సో ఈ 1350 అనేది ఎంత పర్సంటేజ్, ఈ 1350 అనేది ఎంత పర్సంటేజ్? సో 10% అంటే 2,700 వస్తుంది. 1350 అంటే ఎగ్జాక్ట్గా దాంట్లో హాఫ్ అంటే 5%. సో పై చార్ట్లో 7 గ్రామాల జనాభా చూపిస్తున్నాను. మొత్తం జనాభా 50,000 అయితే గ్రామం డి జనాభా ఎంత? గ్రామం డి అంటే ఎంత పర్సంటేజ్ ఉందన్నా 17% ఉంది. అంటే 50,000లో 17% కనుక్కోవాలి. సో 17% ఆఫ్ 50,000. నేనేమంటా అంటే పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 17 into 5 85. సో 85తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు జరిగినటువంటి RRB NTPC CBT1 mock test number 4 mathematics explanation. Thank you all of you.